హాయ్ ఫ్రెండ్స్, అరుణలోకానికి స్వాగతం, సుస్వాగతం. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగా మనం అత్యంత ముఖ్యమైన విషయం మన జీవన విధానానికి, మనం సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండడానికి మంచి సపోర్ట్ ఇచ్చేది అందరికీ తెలిసిన విషయమే శ్వాసక్రియ. అది సరైన పద్ధతిలో, అంటే డీప్ బ్రీత్, మనము సరిగ్గా గాలి పీల్చుకొని సరిగ్గా మంచిగా వదలడం వల్ల, ప్రాపర్గా సరైన క్రమ పద్ధతిలో శ్వాస తీర్చుకోవడము, లోపలికి శరీరం లోపలికి బయటికి శ్వాస వదలడం సరైన పద్ధతిలో ఉంటే మనం ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉంటాము. అలాగే డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల అన్ని అంగాలకు అది ప్రాణశక్తి అనేది చక్కగా సప్లై అవుతుంది. ఆ ప్రాణశక్తి అన్ని శరీరంలోని లోపలి భాగాలకు సరైన గాలి, సరైన ప్రాణశక్తి, ఆక్సిజన్ చేరినప్పుడు మనకు ఎన్నో జబ్బుల నుండి దూరం కావచ్చు, సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉంటాం మనం. అదనమాట. అందుకని ఇంకా బ్రీత్ గురించి ఇంకా మాట్లాడుకుందాం మంచి మంచి వీడియోలో. ఈరోజు ఇంకోటి, ప్రొద్దుట చక్కగా మక్క కంకి గారెలు చేసుకొని తిన్నాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. మా ఫ్రెండ్ చేసింది మక్క కంకి గారెలు, పాలపడియం, మక్క గారెలు, మొక్కజొన్న గారెలు. తెలంగాణలో మక్క కంకి అంటారు. కంకి గింజలు ఒలిసి పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి అన్నీ వేసి పేస్ట్ చేసి చేస్తారు. చాలా బాగుంటుంది. ఇంకా స్వీట్, ఇందులో స్వీట్ చేసి, స్వీట్ కూడా పాలపడియం అంటారు. చాలా బాగుంటుంది, పాలతో చేసేది. దీంట్లో వేసి తినడము చాలా వెరీ వెరీ టేస్టీ, చాలా బాగుంటాయి. తెలంగాణ ఫేమస్ మక్క గారెలు. తీయని మక్క కంకి గారెలు ఎంత రుచిగా ఉంటాయి తింటుంటే. నాకు చాలా చాలా ఇష్టం ఈ గారెలు. మీకు కూడా ఈ గారెలు ఇష్టమైనట్టయితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మక్క కంకి గారెలు పాలపడియంతో రెడీ. ఇది తింటున్నాం చక్కగా ప్రొద్దున్నే. మా ఫ్రెండ్ చాలా టేస్టీగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ యార్. థ్యాంక్ యూ. రెడీ మొక్కజొన్న కంకి పాలపడియం. అబ్బబ్బబ్బా, వెరీ 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 టేస్టీ. మీరు కూడా చేసుకొని తినండి, బాగున్నాయి మొక్కజొన్న కంకి గారెలు, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్. అరుణలోకానికి విచ్చేసిన అందరికీ మక్క కంకి గారెలు పాలపడియంతో తినేద్దామా? థ్యాంక్ యూ.